ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వందనాలండి. నేనైతే ఈరోజు పొద్దున్నుంచి కర్రీ అయితే చేయలేదండి. ఇప్పుడు మంచి కర్రీ చేయబోతున్నాను. అది ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఓకేనా. టైం వచ్చేసి 9:30 అలా అవుతుందండి. కర్రీ చేస్తున్నాను. మరి నేను అదేం కర్రీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఓకేనా ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఇవేంటో తెలుసా మీకు? ఎండి చేపలు శుభ్రంగా క్లీన్ చేశానండి. చాలా తెల్లగా క్లీన్ చేసేసాను. చూసారు కదా. నేను ఏ విధంగా వండుతానో మీకు చూపిస్తానండి. ఇదిగో ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరి ఇలా కట్ చేశానండి. ఉల్లిపాయలు చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను. చూసారు కదా. ఎండు చేప, కోడిగుడ్లు చూసేద్దాం ప్రాసెస్. ముందుగా మనం ఈ ఎండు చేపలు అయితే ఫ్రై చేసేసుకుందామండి. కర్రీలోకి మన మామూలుగా ఎండు చేపలు ఫ్రై చేసి వండుకుంటే మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ టైము నేను యూట్యూబ్లో వీడియో పెట్టడం అనేది. చూసారు కదా. చూసారు కదా. చేపలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. మరి ఇందులో కొంచెం నేనైతే పసుపు వేస్తున్నానండి. అంటే ఎండు చేపలు కదా, నీసు వాసన కట్ట రాకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు వేసుకుంటే చాలా మంచిదండి మనకి. ఎండు చేపలు ఈ విధంగా అయితే ముందు కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకుంటే ఫ్రెండ్స్ మరి ఇలా బాగా ఎగిపోతాయండి. కూరలో కూడా ఎక్కువ ఉడకవసరం లేదు. చూసారా, దోరగా అయితే వేగిపోయింది ఎండు చేప. చూసారు కదా. ఇదిగోండి, ఇంకా కొంచెం సేపు వేగాలి. చేపలు అయితే వేగిపోయినాయండి. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. చూసారా. తీసేద్దాం. చేపలు అయితే ఈ విధంగా ఫ్రై చేశానండి. చూసారా. ఇదిగో కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసాను. ఇదిగోండి, కోడిగుడ్లు బాగా ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగో కొద్దిగా చింతపండు అయితే తీసుకుందామండి. ఇది నానబెట్టుకుందాము. ఇది నానబెట్టేసి ముందుగా నానబెట్టేసుకోవాలండి చింతపండు. ఇది ఇదిగో కోడిగుడ్లు బాగా ఫ్రై అయిపోయాయండి. తీసేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులో అయితే వేసేస్తాను. ఇవి అయితే దోరగా వేగనిచ్చేద్దాం. మరి చూసారా ఎలా వేగుతున్నాయో. ఇంకో చింతపండు అయితే నానబెట్టానండి నేను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇది గట్టిగా ఉంది. అందుకని ముందుగా అయితే నానబెట్టేసాను నేను ఫ్రెండ్స్. మరి కోడిగుడ్డు ఎండు చేప అనేది మన పల్లెటూరు పద్ధతి కదండి. మా అమ్మ కూడా చాలా బాగా వండేదండి. చాలా టేస్టీగా ఉండేది. అమ్మ కోడిగుడ్డు ఎండు చేప అని 1-10 సార్లు చెప్పేది నాకు. అందుకే చాలా ఇష్టం అండి కోడిగుడ్డు ఎండు చేప అనేది. వంకాయలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఎండు చేప, కోడిగుడ్డు, వంకాయ కూడా వండుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్. మరి ఉల్లిపాయలు ఫ్రై అయితే అయిపోయాయండి. మరి చూసారా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. చేపలు ఉప్పు చేపలే కదండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. వేస్తాను. ఇక ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోవాలి బయటికి. ఇలా బయటికి ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకి ఉల్లిపాయ అయితే వేగిపోయినట్టే. చూసారు కదా. ఇదిగో ఆయిల్ బాగా వదిలేస్తుంది. ఇప్పుడైతే మనం ఇందులో కారం వేసుకుందాం. తగినంత కారం అయితే వేసాను. మనం గట్టెట్టి ఇలా కలిపేసుకుంటే దగ్గరికి వచ్చాం.
ఇదిగో కారం అయితే వేసానండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మనం మామూలుగా ముందు కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను కదా, చేపలు అయితే బాగా డీప్గా ఫ్రై చేశాను కదండి. ఈ విధంగా మనమైతే కోడిగుడ్డు ఎండు చేప అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇగో పక్కకు తీసేసాను కదా, ఈ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఉప్పు కారం ఇప్పుడు పడతాయి అన్నమాట బాగానే. కోడిగుడ్డు ఎండు చేప అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ కొంతమంది తినలేరండి. ఎందుకంటే ఎండు చేపలు అనేది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ మాకు అయ్యే వండి పెట్టేదండి, అందుకని నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇదిగోండి బాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఎండు చేప కోడిగుడ్డు కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇదిగో ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను చాలు. ఈ గ్లాస్ వాటర్ తోటి మొత్తం ఉడికిపోద్దండి బాగానే. అప్పుడు మనమైతే చింతపండు పులుపు పిసికి పక్కన పెట్టుకుని మనం ఆ పులుపు అయితే వేసుకుందాము. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, కూర ఈ విధంగా అయితే రెడీ అయింది అండి. బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుపు అయితే వేసేసుకోవాలి ఫాస్ట్గా. ఇదిగోండి పిసికేసి పెట్టాను ఇందులో. ఈ చింతపండు మామూలుగా మార్కెట్లో నుంచి తెచ్చుకుంటాం కదండి, ఇలాగ వంచుకుని ఇలా పోసుకోవాలి. లాస్ట్ది అయితే పిప్పు అయితే ఉంచేసుకోవాలండి. ఎందుకంటే ఇందులోని మార్కెట్ నుంచి తెచ్చిన దాంట్లో వేసుకుంటుంది ఫ్రెండ్స్. మరి ఇదిగో చూసారా, ఇదంతా ఇసుక. ఇదిగోండి చూడండి గిన్నెలో ఎంత వచ్చిందో లాస్ట్కి. అది మనం చెక్ చేసుకుని పులప ముందుగా నానబెట్టుకుని పై తేట అయితే పోసుకోవాలి. ఇదిగో ఈ పులప అయితే సరిపోద్దండి ఇందులోకి. కూర ఈ విధంగా అయితే రెడీ అయింది. మరి ఇది 1 నిమిషం ఇలా ఉడకనిచ్చుకుంటే సరిపోద్దండి, ఇంకేం అవసరం లేదు. మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా. చూసారా, కోడిగుడ్డు ఎండు చేప ఆయిల్ చూసారా ఎంత పైకి వచ్చేసిందో. ఈ విధంగానే వండుతానండి ఎప్పుడన్నా. మరి కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా బాగా రెడీ అయింది కదా. కూర అయితే బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూపించిన అయ్యి బాబోయ్ ఉండైతే ఉండు ఓకే. మా మనవలకైతే టేస్ట్ అయితే చూపిస్తానండి. టేస్ట్ చూపించమని అడుగుతున్నాను నన్ను. చూసారు కదా, ఈ పులుసు తీసుకున్నాను కదా, వాళ్ళ చేతుల్లో అయితే వేస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఇదిగోండి మా మనవలకైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మరి చేతిలోని చూడు, టేస్ట్ చెప్పినానా, టేస్ట్ చెప్పు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా? బాగుందా? సరే అన్నం పెట్టేస్తాను అడగండి, ఓకేనా ఫ్రెండ్స్. మరి కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటానండి నేను. అంటే ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసాను కదా. ఇదిగో మెత్తగా బాగా ఉడిపోయిందండి. ఈ గ్రేవీతో అయితే ఎండు చేపలు చూపిస్తాను చూడండి. మనం ఫ్రై చేసుకుంటే ఈడకోకుండా ఉంటాయండి. ఎండు చేప అనేది ఫ్రై చేసేసుకుంటే ఇదిగో ఈ విధంగా అయితే వీడకోకుండా ఉంటాయి. అన్నంలో తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇవి మొత్తం గ్రేవీ అయిపోయిందండి. చేపలు ఒకటే, చేపలు ఓన్లీ కోడిగుడ్లే బాగున్నాయండి. చూసారు కదా, ఒక చేప సింపుల్గా ఒక చేప చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇడింది, ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్. మరి చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను నేను. స్టవ్ అయితే ఆపేసానండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూసారా. చాలా చాలా బాగా కుదిరిందండి. మా మనవలు కూడా చాలా బాగుందని చెప్పారు నాకు. రైస్ కూడా అయిపోయిందండి. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని. ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయిందండి. బయటకైతే వచ్చేసాను నేను.
టైం వచ్చేసి 10 అయిపోయిందండి. చూసారా మా వీధి లైట్లు వెలుగుతున్నాయి. ఇగో పిల్లలు అయితే బట్టలు అయితే 4 బకెట్లు నానబెట్టారండి. ఎందుకంటే మరి పెళ్ళి కదా మన 4 రోజుల నుంచి, ఆ పెళ్ళి గురించి అయితే బట్టలు అయితే ఉతకలేదు. చూసారా ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో. ఇవన్నీ రేపు పొద్దున్నే లేచి ఉతకాలండి. పొయ్యి వెలిగించుకున్నామండి ఈరోజుని. మా ఊళ్ళో వర్షం వచ్చేసింది, అందుకని పొయ్యి వెలిగించుకుని నీళ్ళు అయితే కాసుకున్నాం మేము. చూసారు కదా మరి. అయ్యో ఓకే ఫ్రెండ్స్, మరి నేను పెట్టిన వీడియో నచ్చుతుంది కదా మీకు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఓకేనా. బండి ఎవరిదో వస్తుందో చూసారు కదా ఫ్రెండ్స్. మరి పొయ్యి దగ్గర నుంచి వచ్చేటప్పటికి టైం అయితే అయ్యిందండి. మరి ఇప్పుడే కూర వండాను. పిల్లలు అయితే బట్టలు నానబెట్టుకున్నారు. వంట చేసి నేను బయటకు వచ్చానండి. పొద్దున్నుంచి ఇంటికాడ అయితే లేను, పనిలోకి అయితే వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి వీడియో పెట్టలేదు అని నాకు కొంచెం బాధ అనిపించి నేనైతే వీడియో పెడుతున్నానండి. చూసారా కళ్ళు కాడ చెమటలు అలా పట్టేసి. చూసారా ఫ్రెండ్స్. మరి ఇంట్లో ఆవిరి వచ్చేస్తండి, కిటికీలు లేవు. అది చిన్న ఫ్యాన్ పెట్టాను కానీ ఆ ఫ్యాన్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయదు. చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఫ్రెష్ అవ్వాలి, ఇంకా స్నానం చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు నేను కట్టుకున్న శారీ అయితే ఎలా ఉందో మీరు చెప్పాలి. న్యూ శారీ. నేను హ్యాండ్స్ అయితే మామూలుగా ఆఫ్ పెట్టించుకుంటాను, పొడిగెట్టించుకోను. ఈరోజు అయితే ఫుల్గా పెట్టించుకున్నానండి. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్. మరి చూసారు కదా నేను పెట్టిన వీడియో. ఎండు చేపలో కోడిగుడ్డు వండాను కదా, ప్రాసెస్ అంతా మీకు చూపించాను. దాన్ని బట్టి మీరు ఆలోచించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్కి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి యూట్యూబ్లో నాకు చాలామంది సపోర్టర్లు ఉన్నారు, కానీ అప్పటికి కూడా నేను మార్నింగ్ అయితే, ఎందుకంటే హెవీ వర్క్ కదండి, కష్టపడి చేయలేక వరలక్ష్మి కుకింగ్ వీడియోస్ అని పెట్టాను. కాకపోతే నేను వీడియోస్ అయితే చేయడానికి అయితే పొద్దున్న అయితే లేగలేకపోతున్నానండి. 30 years నుంచి కష్టపడితే నా జీవితము. అందుకని నేనైతే లేవలేక నేను ఏదో ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్. మరి చెమటలు అయితే చాలా బాగా పట్టేసిందండి. ఇదిగో 10:30 అవుతుంది. పిల్లలు వంట చేయమంటే బట్టలు అయితే నానబెట్టుకుంటాను. నేను చేయనమ్మా, నువ్వే చేసుకొని చెప్పారు. నేనైతే వంట అది చేస్తాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. మీ అందరి సపోర్టు నాకు ఆదరణగా ఉంటుందని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పమ్మా. గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.